హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మా ఇంట్లో వచ్చేసి సండే స్పెషల్ మటన్ కర్రీ చేస్తున్నానండి. ప్రతి సండే మా ఇంట్లో ఒక చిన్నపాటి ఫెస్టివల్ లాగా అయితే ఉంటుంది. మేము అలా సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ సండేని. మా ఆయన వారం మొత్తం కష్టపడి ఒక సండేనే ఇంట్లో ఉంటాడు. సండే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి నేనైతే వాళ్ళకి ఇష్టమైనదే వండడానికి ఎక్కువ ట్రై చేస్తాను. ఎక్కువ వాళ్ళకి ఇష్టమైనదే ప్రిపేర్ చేస్తాను కూడా. నేనైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి కుక్కర్ యూజ్ చేస్తున్నాను. కుక్కర్లో అయితే కొంచెం క్విక్గా కంప్లీట్ అయిపోతుందని కుక్కర్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, దాంట్లోకి అయితే నేను మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాను. సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. సండే రోజు అయితే మా ఆయన నాకు వంట విషయంలో కానీ ఏ విషయంలోనైనా చాలా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు కూడా నేను అక్కడ వంట చేస్తుంటే వీడియో తీస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు. వద్దు అంత వీడియోలో పడుతుందంటే కూడా అస్సలు వినిపించుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఎడిట్ చేసుకోవడానికి నాకు ఇంకొంచెం టైం వేస్ట్ చేస్తున్నాడు. మసాలాలు అయితే ఆయిల్లో ఫ్రై అవుతున్నాయండి. నేను సండే వీడియో అనేది తీశాను, బట్ నాకు ఆ రోజు వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే దాంట్లో వేస్తున్నాను. ఏదో వంట చేస్తున్నాము, తింటున్నాము, ఏదైతేనే తింటున్నాము అని అలా కాకుండా వంట అనేది కూడా ఒక ఆర్ట్ అండి. మనం వంట చేసేటప్పుడు మన వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళకు నచ్చేలా అయితే వంట చేసి పెట్టాలి. మా ఆయన అయితే కిచెన్లోకి ఎంటర్ అయిపోయిండబ్బా. ఇంకైతే కొత్తిమీర కట్ చేస్తున్నాడు అండ్ మటన్ అయితే వాష్ చేసి ఇస్తున్నాడు. నేను ఏది చేసినా సైలెంట్గా చూస్తూ అంటున్నాడు నన్ను. మనం మాట్లాడుకునే లోపు అయితే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి. దీంట్లోకి నేనైతే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు కూడా వేస్తున్నాను చూడండి. పసుపు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. తగినంత పసుపు, సాల్ట్ అని చెప్పి అంటావు కదా అని ఇమిటేట్ చేస్తున్నాడు నన్ను. నేనైతే ఆయిల్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనానే యాడ్ చేస్తాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మేము వచ్చేసి ఇద్దరం కిచెన్లో తంటాలు పడుకుంటా వీడియో తీస్తూ వంట చేస్తుంటే బెడ్రూమ్లో మా పిల్లలు కడిగేసిన గిన్నెలన్నీ తీసుకెళ్ళి ఒకటే సౌండ్ చేస్తున్నారు. చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి. మీకైతే ఒక్కదానివే వంట చేస్తావా, నేను కూడా వచ్చి ఇంకో చెయ్యేస్తానని చెప్పి ఒకటే తన పర్ఫార్మెన్స్ అంతా ఈ మటన్ మీద ప్రయత్నించి మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా వాష్ చేసిన మటన్ వేసుకొని ఒకసారి అయితే అంతా కలుపుకోవాలి. కోటి విద్యలు కూటి కోసమేనంటారండి పెద్దలు. మనం ఏ పని చేసినా సరే, మనం ఎంత కష్టపడినా సరే మన జానెడు పొట్ట నిండడం కోసమేనని మనం అంత కష్టపడతాము. అందుకే అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని అంటారు. మనం కానీ మన చేతి వంట తినే వాళ్ళైనా సరే, తిన్న వాళ్ళైనా సరే తిన్నాక అమ్మ ఇంకా చాలా బాగుందంటే ఆ తృప్తి చాలా అండి మనకు. మటన్ అనేది మంచిగా ఫ్రై అయ్యిందండి. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. మటన్ కర్రీలోకి టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని వాటిని ఇలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని మటన్లో నుంచి ఆయిల్ పైకి తేలేటప్పుడు ఈ పీసెస్ అనేవి దాంట్లో యాడ్ చేసుకొని అండ్ కారం మీరు ఎంత తింటే అంత కారం వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోండి. మళ్ళీ నేనైతే ఓన్లీ వంట గురించే కాకుండా కొన్ని మంచి మాటలు కూడా షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే ఈ రకంగా ప్లాన్ చేశాను. వాష్ చేసిన గిన్నెల్ని తీసుకొచ్చి అసలు ఎలా ఆడుతున్నారు చూడండి. చిన్నగా ఏం చేస్తున్నారు? ఓకే నాన్న. ఒకసారి అయితే క్యాప్ తీసి మళ్ళీ కర్రీ మొత్తం ఇలా కలిసేలా అయితే ఒకసారి మంచిగా కలుపుకోండి. మటన్లోకి కారం అసలు మంచి కారం వాడితే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏంటి
ఏంటిరా అంత కలర్ఫుల్ ఉంది? కర్రీ అవును కదా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. దీని మహత్యం ఏంటో తెలుసా? ఆశీర్వాద్ కారం యూజ్ చేయడం వల్ల కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కలర్ ప్లస్ టేస్ట్ రెండు చాలా బాగుంటాయి. ఒక్కసారి యూజ్ చేసి మటన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే దాంట్లోకి మటన్ పీసెస్ అనేవి మునిగేలాగా వాటర్ వేస్తున్నాను. ఒకసారి ఇలా వాటర్ వేసుకొని మంచిగా ఒకసారి అయితే అంతా కలిసేలాగా కలుపుకొని అయితే నేను విజిల్స్ పెట్టేస్తున్నాను. 4 విజిల్స్ అయితే వచ్చాయండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి 1 స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్నాను. దీంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక ఒక 2-3 మినిట్స్ అనేది మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు చూడండి కంప్లీట్గా కుక్ అయింది. కర్రీ కన్సిస్టెన్సీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ కర్రీని అన్నంలోకి, చపాతీలోకి, పులావ్లోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై.